యాదాద్రి భువనగిరి పట్టణం 1వ వార్డులో టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి పలభోజు స్వరూపిణి ఎన్నికల్లో ఓడిపోవడంతో స్థానికుల ఇళ్లపైన ఖాళీ బీరు సీసాలతో దాడులకైతే పాల్పడ్డారు. పద్మశాలి కులస్తుల ఇళ్లపైన మద్యం బాటిళ్లను విసిరేస్తూ హల్చల్ చేశారు. నిన్న రాత్రి నుంచి సీసాలతో దాడులు చేస్తున్నారు. ఇక దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. ఓటెయ్యలేదని బూతులు తిడుతున్నారని చెప్పారు. తమకు స్వరూపిణి ఇచ్చిన బీరులు, చీరలు, అదేవిధంగా హాట్ బాక్సులతో ర్యాలీగా పిఎస్కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు బాధితులు. యాదాద్రి భువనగిరి పట్టణం 1వ వార్డులో టెన్షన్ వాతావరణం నెలకొంది. కాంగ్రెస్ అభ్యర్థి పలభోజు స్వరూపిణి ఎన్నికల్లో ఓడిపోవడంతో స్థానికుల ఇళ్లపైన ఖాళీ బీరు సీసాలతో దాడులకు పాల్పడ్డారు. పద్మశాలి కులస్తుల ఇళ్లపైన మద్యం బాటిళ్లను విసిరేస్తూ హల్చల్ చేశారు. నిన్న రాత్రి నుంచి సీసాలతో దాడులు చేస్తున్నారు. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితులు. ఇక ఓటెయ్యలేదని బూతులు తిడుతున్నారని చెప్పారు. తమకు స్వరూపిణి ఇచ్చిన చీరలు, హాట్ బాక్సులతో ర్యాలీగా పిఎస్కి వెళ్లి కంప్లైంట్ ఇచ్చారు బాధితులు. పద్ధతిగా చెప్పేది ఇది పద్ధతి కాదు. మాటలు బీర్ సీసాలు, మందు సీసాలు మా ఇండ్లకి వేసిపోయిండ్రు. మేము జర్ర అయితే 1వ వార్డు, జర్ర అయితే మా కొడుకు నాకు తలుగుతుండే. మరి మేము ఏం చేయాలి, ఏం కదా, మా ప్రాణానికి అయితే భయం ఉంది. అయ్యా మీరు ఏం చేస్తారో చేయండి. ఇక పోసేట అనిల్ తరఫున మనుషులు అంటే 1వ వార్డు గెలవలేదు కాబట్టి 2వ వార్డు గెలిచింది. అందుకెళ్ళి వచ్చి ఇక్కడ మాట్లాడింది. ఇది 11వ తారీఖు నాడు జరిగింది. అది 12వ తారీఖు, నిన్న 13వ తారీఖు నాడు ఇది జరిగింది. బీర్ సీసాలు, మందు సీసాలు, అన్ని పిల్లలు, రాళ్ళు, రప్పలు అన్నీ. ఇక ఈ అమ్మ మీరు ఎంత ఉంటారో చూడండి. ఇక ఎవరిపాటు ఉంటారో ఉండరు. ఇక మేము వచ్చినాక మేము ఇక చూస్తాం. మేము రావటిద్దాం. ఇక ఆయననేమో పులులని చేస్తా, మేకల మీద తోలిస్తా అని మాట్లాడింది అనిల్. పోసేట అనిల్ ఉన్నాడు. వాళ్ళ ఫ్యామిలీ మొత్తం. ఇక పోంచెట్టి అనిల్ కుమారు 2వ వార్డుకు నిలబడ్డాడు, గెలిచిండు. స్వరూపరాణిని 1వ వార్డుకు నిలబెట్టిరు, ఆమె ఓడిపోయింది. ఈ కులాల సంబంధించి మీరు వేసిరు, పద్మశాలికే వేసిరని మా మీద దౌర్జన్యంగా రౌడీయుధం చేసిరు. రాత్రి బీర్ సీసాలు ఇళ్ళకి వచ్చి పలగొట్టిరు. వాళ్ళ అమ్మమ్మ గారు అయితే చీరలు కట్టుకోండి, మా కొడుకుల దగ్గర వండుకోండి, పసుపు కుంకుమ పెట్టుకోండి, ఆ మన్మళ్ళ దగ్గర వండుకోండి అని బూతు మాటలు తిట్టింది. చాలా బూతు మాటలు తిట్టింది. వాళ్ళ మన్మల్ని ఇట్లా తిట్టిరు. చెప్పరాదు అది. ఇక మా రౌడీయుధం చూపిస్తాం, మీరు ఎట్లా ఉంటారో చూస్తామని ప్రచారం చేసిరు. మాకు భయంగా ఉన్నది వాళ్ళు ఉండడం బట్టి. రాత్రి ఓడిపోయారు అనుకున్నారని ఊరుకున్నాం, కానీ నైట్ చేసిన దానికైతే మేము బాగా భయపడి ఉన్నాము. ఈ 2 లైన్లకైతే చాలా సెక్యూరిటీ కావాలని మేము కోరుకుంటున్నాము. ఎవరికి వేసినామో తెలియదు, కానీ ఇంత దౌర్జన్యంగా చేయడం అయితే కాదు కదా. ఇన్ని రోజులు ఎన్ని ఎలక్షన్లు అవుతున్నాయి, ఎవరు ఇట్లా చేయలేదు. మరి దయచేసి మేము మీడియా వాళ్ళం కానీ కోరుకుంటున్నాం. గతంలో ఎప్పుడు జరగలేదు. ఆయన గెలిచిందా ఓడిందా కాదు, ఇలా భయపెట్టడం సౌభాషమేనా మేము అందరం కోరుకుంటున్నాం. మాకు బాగా భయంగా ఉంది. మీరు ఏం చేశారో ఫోన్ చేయండి.